కేతువు శుభుడా అశుభుడా? విశిష్ట వ్యక్తిత్వము, ముక్కుసూటితనము, ఆలోచనల్లో గందరగోళము ఇవన్నీ కేతువు ఇస్తాడా? కేతువు ఎటువంటి సంతాన సమస్యలు, వైవాహిక సమస్యలు ఇస్తాడు? పూర్వజన్మ పుణ్యపాపాల ఫలితాల్ని ఇచ్చేటువంటి గ్రహం కేతువా? కేతు మహాదశ రావడం ఒక అదృష్టమా? ఈ విధంగా కేతువు గురించినటువంటి కొన్ని సూక్ష్మమైనటువంటి అంశాలు, చాలా ముఖ్యమైనటువంటి విషయాల్ని తెలియజేస్తాను ఈ వీడియోలో. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషనగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కేతువు గురించినటువంటి కొన్ని అంశాలని తెలియజేస్తాను. కేతువు ఎటువంటి వాటిని సూచిస్తాడు, కేతువు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, కేతువు శుభుడా అశుభుడా, కేతువుని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలా కేతువు గురించినటువంటి కొన్ని సూక్ష్మమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలని తెలియజేస్తాను. కేతు గురించి ఇంతకుముందు కూడా నేను వీడియోలు చేయడం జరిగింది. అయితే మరికొన్ని విషయాలను జోడిస్తూ కేతు యొక్క తత్వం ఏంటి జ్యోతిషపరంగా ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తాను. కేతు అంటేనే ఒక పాపగ్రహంగా చూడబడతాడు, ఒక తీవ్ర గ్రహము. చాలామంది భయపడుతూ ఉంటారు కేతు అంటే. ఎందుకంటే కేతువు భౌతికపరమైనటువంటి నష్టాలు ఎన్నో కలగజేస్తాడు. ఎన్నో వైవాహిక సమస్యలు ఇవ్వడం కావచ్చు, కుటుంబ కలహాలు, అలాగే ధన నష్టం ఇవన్నీ ఇస్తాడు. అవన్నీ ఇవ్వడం ద్వారా వైరాగ్యాన్ని ఇచ్చి దైవానికి దగ్గర చేస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయం స్థిరంగా చాలా మందిలో ఉంది. ఇది కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. కానీ కేతువు కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాల్ని ఇస్తాడు. రాజయోగాల్ని, పవర్ని, అథారిటీని కూడా ఇవ్వగలిగినటువంటి గ్రహము కేతువు. అందుకే కేతువు గురించి మనం సరిగ్గా అవగాహన కనుక చేసుకున్నట్టయితే కేతు మహాదశ వచ్చినప్పుడు ఎలా ఉండబోతోంది కేతు మహాదశ అనే విషయంలో కొంత క్లారిటీ అనేది వస్తుంది. అలాగే నేను ఎప్పుడు కూడా కేతు గురించి ఒక విషయాన్ని చెప్తూ ఉంటాను. కేతు పర్సన్స్ అని, కేతు వ్యక్తులు అంటూ ఉంటాను. కేతు కొన్ని సందర్భాల్లో, కొన్ని కాంబినేషన్స్లో కనుక జాతకంలో ఉన్నట్టయితే వాళ్ళు కేతు యొక్క లక్షణాలు తెలియజేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. కేతు యొక్క నేచర్ ఏమిటి? ఐసోలేషన్ని సూచిస్తాడు. అంటే ఒంటరితనం అనగానే ఏదో దిగులుగా ఉండి, డిప్రెషన్లో ఉండి, ఒంటరిగా ఉండడం అనేది తీసుకోకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ కలిగి ఉంటారు. జ్ఞానాన్ని సముపార్జించాలి అనేటువంటి ఒక ధోరణి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్లో ఎప్పుడూ కూడా వేరే విషయాల పట్ల డైవర్షన్స్ లేకుండా ఫోకస్డ్గా ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా కొంత ఐసోలేటెడ్గా ఉంటారు. అలాగే వాళ్ళు ఎప్పుడు కూడా మూలాల్ని, జ్ఞానం, దాని యొక్క మూలాలు, వీటిని అర్థం చేసుకోవాలి అనేటువంటి తపన కలిగి ఉంటారు. అది ఆధ్యాత్మికపరమైనటువంటి జ్ఞానం కావచ్చు, భౌతికపరమైనటువంటి జ్ఞానం కావచ్చు. ఎందుకంటే కేతువు అనగానే మోక్షకారకుడు అంటాడు. మోక్షకారకుడు అనగానే మన ఆధ్యాత్మిక విద్యలో చెప్పేటువంటి ఆ మోక్షం గురించే కాదు, తాను ఏ సబ్జెక్ట్ని అయితే ఇష్టపడుతున్నాడో, ఏ సబ్జెక్ట్ మీద కృషి చేస్తున్నాడో దాని మీదే ఉండి మిగతా విషయాల పట్ల మోక్షం, మిగతా విషయాల పట్ల డిస్కనెక్ట్ అవ్వడం కూడా మోక్షమే. ఈ విధంగా మోక్షం కూడా రకరకాలుగా ఉంటుంది. మోక్షము అంటే డిస్కనెక్ట్ అవ్వడము, విడుదల. ఈ విధమైనటువంటి మోక్షాన్ని సూచిస్తాడు కేతువు. అందుకే కేతు వ్యక్తులు ఎవరు అని కనుక మనం చూసినట్టయితే ఆ లక్షణాలు వాళ్ళకి ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటాయి. చంద్రకేతులు కలిసి ఉండడం, లగ్నం నుంచి ఏ రాశిలో ఉన్నా కానీ, అలాగే లగ్నంలో చంద్రుడు ఉండడం, చంద్రుడు కేతు నక్షత్రంలో ఉండడం, లగ్నం కేతు నక్షత్రంలో ఉండడం, చంద్రకేతువులు కలిసి లగ్నంలో ఉండడం, ఇవన్నీ కూడా కేతు వ్యక్తులు అని తెలియచేస్తాయి. ఈ కాంబినేషన్స్ ఏదున్నా సరే వారికి కేతు యొక్క లక్షణాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. వారికి ఆలోచనల ధోరణిలో కావచ్చు, వారు చేసేటువంటి వృత్తి వ్యాపారంలో కావచ్చు, ఆ ధోరణి అనేది మనకి కనపడుతుంది. కేతువు యొక్క ధోరణి. కేతువు చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. ఎందుకంటే కేతువు కన్ఫ్యూజన్ని సూచించేటువంటి గ్రహము. అందుకే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రంగుని చెప్పారు. కేతువుకి చిత్రవర్ణాన్ని చెప్పారు, అంటే మిక్స్డ్ కలర్స్. వారి ఆలోచనలు కూడా ఎప్పుడు కూడా మిక్స్డ్గా ఉంటాయి. ఎప్పుడూ కూడా మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు. ఒక విషయం మీదే కాకుండా చాలా విషయాల మీద వారు దృష్టి పెడుతూ ఉంటారు. అన్నీ సాధించాలి, అన్నీ అర్థం చేసుకోవాలి అనేటువంటి తాపత్రయం కనబడుతుంది. ఇక్కడ వారికి భౌతికపరమైనటువంటి అచీవ్మెంట్స్ కంటే కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి అచీవ్మెంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది కేతు వ్యక్తులకి. అందుకే స్టూడెంట్
లైఫ్లో కనుక చూసినట్టయితే చాలా మంచి ఎడ్యుకేషన్ చేస్తారు, మంచి అకాడమిక్స్ ఉంటాయి, మంచి యూనివర్సిటీలో డిగ్రీ చేస్తారు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తావు జాబు అంటే ఆలోచిస్తాను, నాకు ఇంకా క్లారిటీ రాలేదు, నాకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తాను అనేటువంటి సమాధానం వస్తుంది. ఆ తల్లిదండ్రులు కూడా ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే కేతువు ఇటువంటి అచీవ్మెంట్స్ వలన, అంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసి మంచి శాలరీ తెచ్చుకోవాలి, లేకపోతే ఏదైనా ప్రాక్టీస్ చేసి బాగా ఇన్కమ్ సంపాదించాలి అనేటువంటి విషయాలతో తృప్తి చెందడు. వారికి ఇష్టం కాబట్టి వారు ఎడ్యుకేషన్ చేస్తారు. ఆ తర్వాత వారికి ఏది ఇష్టమో అటువంటి వృత్తిని వాళ్ళు ఎన్నుకుంటారు, అందులో ఉండాలి అని అనుకుంటారు. ఇది కేతు యొక్క స్ట్రైకింగ్ ఫీచర్ ఇది. అందుకే కేతు వ్యక్తులు ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు చాలా సమస్యగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ అంతుపట్టరు, చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు, కానీ జీవితంలో సెటిల్మెంట్ అనేది ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రుల దృష్టిలో సెటిల్మెంట్ అనేది ఆ పిల్లల దృష్టిలో సెటిల్మెంట్గా ఉండదు. ఇది కేతు యొక్క విలక్షణమైనటువంటి యొక్క నేచర్, ఇది లక్షణం. కేతు అంటేనే ఇంట్రోవర్ట్, ఇన్సైడ్ థింకింగ్, అంటే అంతర్దృష్టి అంటాము. బాహ్య దృష్టి కాకుండా మనలో మనం తొంగి చూసుకుని మనం ఏంటి అని అర్థం చేసుకోవడం అని తెలియజేసేటువంటి గ్రహం కేతువు. అందుకే కేతు యొక్క అధిదైవత చూసినట్టయితే గణపతిని కేతువుకి అధిదైవంగా చెప్పారు. గణపతి కేతువును సూచిస్తాడు. ఇక్కడ కూడా చూడండి, రాహుకేతుల్లో రాహు తలభాగం అయితే కేతు మొండెము. గణపతికి కూడా తనదైనటువంటి శిరస్సు లేకుండా గజముఖాన్ని అమర్చడం జరిగింది. ఇదొక సింబాలిజం, ఇద్దరికి అక్కడ పోలిక ఉంటుంది. అలాగే జ్ఞానానికి ప్రతీక గణపతి, కేతువు కూడా జ్ఞానాన్ని సూచిస్తాడు. జ్ఞానము అంటే ఆధ్యాత్మిక జ్ఞానం నుంచి భౌతిక జ్ఞానం, ఏ లెవెల్లో జ్ఞానమైనా కేతు అందిస్తాడు. కాబట్టి కేతు అనగానే కేవలం మోక్షాన్నిచ్చే గ్రహంగానే చూడకూడదు. ఏ ఫీల్డ్లో ఉన్నా అందులో తనదంటూ ఒక ముద్ర వేసి ఒక ఆవిష్కరణ చేయడము అనేది కేతు ప్రత్యేకత. ఒక సైంటిస్ట్గా, ఒక రీసెర్చ్ సైంటిస్ట్గా, ఒక రీసెర్చర్గా రాణించాలి అంటే కేతు యొక్క బలం చాలా చాలా సహాయపడుతుంది. జెన్యూన్ ఆవిష్కరణలు అనేవి ఉంటాయి. అలాగే కేతువు మాయని సూచిస్తాడు. ఎప్పుడూ కూడా ఏం చెయ్యాలి అనే విషయంలో కొంత క్లారిటీ లేకుండా దాని గురించి ఆలోచిస్తూ ఉండడం, ఇటువంటి ఒక ఎక్సర్సైజ్ చేస్తుండడం వల్ల వారికి జీవితం పట్ల, వారి కెరియర్ పట్ల క్లారిటీ రావడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక పట్టాన్ని సాటిస్ఫై అవ్వరు, వారి యొక్క ఆశయాలు కూడా చాలా ఉన్నతమైనటివి ఉంటాయి. ఎందుకంటే కేతువు ఉన్నత స్థానాన్ని సూచిస్తాడు. ఉన్నత స్థానాలు అంటే భౌతికంగా కావచ్చు, జ్ఞానపరంగా కావచ్చు, కొండలు, గుట్టలు ఇలాంటివి సూచించేది కేతువు. అందుకే కేతువుకు రెమెడీగా ఏదైనా ఒక కొండ మీద వెలిసిన దేవతని దర్శించడం అనేది రెమెడీగా చెప్తారు. ఆ కొండ ఎక్కుతూ వెళ్ళి ఆ దేవతను దర్శించి రావడం అనేది కేతువుకు రెమెడీగా చెప్తారు. అలాగే దేవాలయాల మీద ఎగిరేటువంటి ధ్వజం ఏదైతే ఉందో అది కేతువుని రిప్రజెంట్ చేస్తుంది. అంటే అల్టిమేట్ని సూచించేటువంటి గ్రహం కేతువు. ధ్వజము అనేది సక్సెస్కి సంకేతము, విజయానికి సంకేతం, విక్టరీకి సంకేతం. ఈ విధంగా ఒక మంచి ఆవిష్కరణ చేసి సత్యాన్ని కనుగొని ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మారడానికి కేతు సహాయపడతాడు. తన గురించి తాను తెలుసుకునేలా చేస్తాడు కేతువు. డీప్ థింకింగ్ని సూచిస్తాడు కేతువు. ఏదైనా విషయం పట్ల చాలా సునిశ్చితమైనటువంటి పరిశీలన, లోతుల్లోకి వెళ్ళి పరిశీలన చేయడము, పరిశోధన చేయడము సూచించే గ్రహం కేతువు. ఆ ప్రాసెస్లో ఒక్కొక్కసారి వాళ్ళు చూసే వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్డ్గా కనపడతారు, దేని మీద క్లారిటీ లేనట్టుగా కనపడతారు. కానీ ఆ క్లారిటీ వచ్చే వరకు కూడా వాళ్ళు ఎప్పుడూ తప్పిస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకి తృప్తి పడేటువంటి వ్యక్తులు కాదు కేతు వ్యక్తులు. అలాగే కేతు నక్షత్రాలు కూడా చూసినట్టయితే అశ్విని, మఖ, మూల ఈ 3 కేతు నక్షత్రాలు. అశ్విని నక్షత్రము మేషరాశిలో ఉంటుంది. కాలపురుష చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. మనం గ్రహాల పేర్లు చెప్పేటప్పుడు రవి, చంద్ర, బుధ, కుజ, బుధ ఇలా చెప్తూ వెళ్తాం. కానీ కాలపురుష చక్రాన్ని చూడండి, మొట్టమొదటి రాశి కుజుడిది, మొట్టమొదటి నక్షత్రం కేతువుది. కేతువు ఈ జీవుడు ప్రయాణాన్ని సూచించేటువంటి గ్రహము. అందులో మొట్టమొదటి నక్షత్రము అశ్విని నక్షత్రము. మనం ఏంటి అంటే మన జీవుడు ఏంటి అని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత జీవుడు ఏ శరీరంలో ఉన్నాడు, అది నెక్స్ట్ ఐడెంటిటీ. అలాగా నక్షత్రము అనేది సూక్ష్మమైనటువంటి విషయాన్ని సూచిస్తుంది, ఒక జీవుడిని సూచిస్తుంది.
కేతువు జీవుడిని సూచిస్తాడు. జీవుడు ప్రయాణాన్ని, జీవుడు చేసినటువంటి పాపపుణ్యకర్మల్ని సూచించేవాడు కేతువు. ఈ జన్మలో ఈ శరీరాన్ని ధరించాం కాబట్టి ఆ శరీరాన్ని సూచించే గ్రహం కుజుడు. ఆ రాశి మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడు అంటేనే ఫిజికల్ ఎబిలిటీ, ఫిజికల్ స్ట్రెంగ్త్, మన బాడీ, ఇవన్నీ సూచించే గ్రహం కుజుడు. కాబట్టి కేతు ఇంత ముఖ్యమైనటువంటి గ్రహం. అలాగే కేతు యొక్క తరువాత నక్షత్రం మఖా నక్షత్రం సింహరాశిలో వస్తుంది. అది కాలపురుష చక్రంలో 5వ రాశి. 5 అంటేనే పూర్వపుణ్యస్థానం. మన పూర్వపుణ్య కర్మలు, మన పూర్వీకులతో ఉన్న సంబంధము, పూర్వీకుల రుణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మనం ఏమేం చేయడానికి పుట్టాము, ఇవన్నీ సూచించేటువంటి రాశి సింహరాశి. రవి కూడా పితృదేవతని సూచించే గ్రహం. రోజు కూడా మనం సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ ఉంటాము. ఆయా పర్వాలు సూర్యుడికి తర్పణాలు కూడా ఇస్తూ ఉంటాం పితృదేవత ప్రీత్యర్థం. ఎందుకంటే రవి అంటేనే, సూర్యుడు అంటేనే పితృదేవతకు ప్రతీక. ఈ విధమైనటువంటి సింహరాశిలో కూడా మొదటి నక్షత్రం కేతువుదే, మఖా నక్షత్రం. ఏదైనా గ్రహం మఖా నక్షత్రం ఉంది అంటే పూర్వకర్మలకు సంబంధించినటువంటి ఫలితాలు, మన పూర్వీకులతో ఉన్నటువంటి రుణాలు, దానికి సంబంధించినటువంటి కర్మలు అనుభవించడము, వీటిని తెలియచేస్తుంది ఆ గ్రహము. ఆ తర్వాతి నక్షత్రము మూల నక్షత్రం. అది ధనుసు రాశిలో ఉంటుంది. అది కూడా కాలపురుష చక్రంలో 9వ రాశి, అంటే పితృదేవత సంబంధమైనటువంటి రాశి. మూల అంటేనే ఏ విషయం పట్లైనా సరే మూలాల్లోకి వెళ్ళి, రూట్స్లోకి వెళ్ళి ఆలోచించడం అనే దాన్ని తెలియజేసేటువంటి నక్షత్రము. గురువు రాశిలో ఉంది. గురువు అంటేనే జ్ఞానానికి ప్రతీక. ఈ విధంగా కేతు యొక్క నక్షత్రాల అమరిక కూడా అంత పొందికగా ఏర్పడింది కాలపురుష చక్రంలో. అంత ముఖ్యమైనటువంటి గ్రహం కేతువు. కేతువు కనపడడానికి, కేతు వ్యక్తులు కొంత కన్ఫ్యూజ్డ్గా, ఒక జీవితంలో ఏం లేనట్టుగా కనపడినా కానీ వారిని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టము. ఇట్టే కోపం వస్తుంది, చాలా సివియర్గా రియాక్ట్ అవుతారు, వైలెంట్గా రియాక్ట్ అవుతారు, అంతే త్వరగా వారి కోపం తగ్గిపోతుంది. ఇలాంటివన్నీ సూచించే గ్రహం కేతువు. నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే కేతువు తన నమ్మిన దాన్ని గురించి చాలా స్ట్రిక్ట్గా ఉండడము, తను నమ్మిన విషయాన్ని ఎవరన్నా వ్యతిరేకిస్తే తీవ్రంగా ప్రతిఘటించడం కూడా సూచించే గ్రహం కేతువే. క్షణిక ద్రోహంలో ఒక వ్యక్తిని హతమార్చడము, ఇవన్నీ చూసినప్పుడు కూడా అక్కడ కేతువు యొక్క ప్రభావం కనబడుతుంది. తన మతాన్ని వ్యతిరేకించే వారిని పట్ల చాలా వైలెంట్గా రియాక్ట్ అవ్వడము, ఈ మధ్యలో మనం చూస్తున్నటువంటి బాంబ్ బ్లాస్టర్ కావచ్చు, అవన్నీ చూసినప్పుడు కూడా అక్కడ కేతు యొక్క ప్రభావం ఉంటుంది. ఎందుకంటే కేతు అంటేనే వైలెంట్ యాక్షన్. అంటే వారి మతం పట్ల, వారి విశ్వాసాల పట్ల అంత దృఢంగా ఉంటారు వాళ్ళు. దాన్ని ఎవరన్నా ఖండించినా, వ్యతిరేకించినా అస్సలు ఒప్పుకోరు. ఇది కేతు యొక్క లక్షణం. ఇది మంచిగా వాడుకుంటే ఎన్నో ఆవిష్కరణలు చేస్తారు, చెడు సైడ్లోకి వెళ్ళినట్టయితే విధ్వంసాలు కూడా చేయగలిగేటువంటి గ్రహం కేతువు. అందుకే కేతువును వైలెంట్ ప్లానెట్ అన్నారు. రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమని మనకి నవగ్రహ స్తోత్రంలో కేతు గురించి చెప్పబడింది. పలాస పుష్ప సంకాసం తారక గ్రహ మస్తకం. అంటే మొత్తం గ్రహాల్లో రాజు లాంటి వాడు కేతువు. అంత పవర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహం కేతువు. గ్రహాల లిస్ట్ చదివేటప్పుడు రవిచంద్ర ఇలా వెళ్తూ లాస్ట్లో కేతు చెప్తాం, కానీ కాలపురుష చక్రంలో ఫస్ట్ వచ్చే నక్షత్రం కేతుదే. ఈ విధంగా కేతు చాలా ముఖ్యమైనటువంటి భూమికలను పోషిస్తారు మనిషి యొక్క జీవితంలో. అలాగే కేతు అంటేనే ఇంట్యూషన్. ఎప్పుడైతే శిరస్సు ఖండించబడిందో, శిరస్సు రాహు అయ్యాడు, మొండం కేతు అయ్యాడు. శిరస్సు అంటేనే ఆలోచనలకు ప్రతీక. ఎంతసేపు మాయలో ఉండడము, భౌతిక విషయాల పట్ల వెంట పరిగెట్టడము, ఇవన్నీ రాహు సూచిస్తాడు. ఎప్పుడైతే ఆ మాయ డిస్కనెక్ట్ అయిందో కేతువు ఆ చైతన్యంతో కనెక్ట్ అవుతాడు. కాబట్టి ఏ రంగంలో ఉన్నా సరే దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానం యొక్క లోతుల్ని, మూలాల్ని అన్వేషిస్తూ ఉంటాడు కేతువు. అంతే మంచి గ్రహం కేతువు. ఆస్ట్రాలజీలో రాణించాలంటే కేతు యొక్క అనుగ్రహం ఉండాలి. మంచి ప్రెడిక్షన్స్ చేయగలరు. ఇంట్యూషన్తో ప్రెడిక్షన్స్ చేయాలి అంటే కేతువు బలంగా ఉండాలి. ఎన్ని కాంబినేషన్స్ ఉన్నా, శాస్త్రజ్ఞానం ఉండొచ్చు, కానీ అప్పటికప్పుడు ప్రెడిక్షన్ చేయాలంటే కేతు స్ట్రాంగ్గా ఉండాలి. అటువంటి కాంబినేషన్స్లో ఉండాలి. కేతు అంటేనే హీలర్, ఉపశమనం కలిగించేటువంటి గ్రహము. అందుకే మంచి డాక్టర్లుగా, సర్జన్గా రాణించాలంటే కేతు యొక్క బలం చాలా అవసరము. ఇన్ని అద్భుతమైనటువంటి లక్షణాలను ఇవ్వగలిగినటువంటి గ్రహం కేతువు. అలాగే కేతువు పూర్వకర్మల్ని సూచిస్తాడు. పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు. మన పూర్వపాపాలు మన సంతానం రూపంలో మనకి వస్తాయి.
అందుకే కేతు వల్ల సంతాన సమస్యలు కనుక చూసినట్టయితే సంతానం లేకపోవడము, మిస్క్యారేజెస్ ఎక్కువ అవ్వడము, సంతానానికి తీవ్రమైనటువంటి అనారోగ్యము, ఆటిజం వంటివి ఉండడము, అదేవిధంగా పితృశాపము, దైవశాపము ఇవన్నీ సూచిస్తాడు కేతువు. సంతాన విషయంలో చాలా ఇబ్బందులు కలిగజేస్తాడు. ఒక్కొక్కసారి వారికి ఎన్నో మిస్క్యారేజెస్ అయ్యి సంతానం లేక అడాప్షన్కి కూడా వెళ్ళేటువంటి వారిని చూడొచ్చు కేతు ప్రభావం ఉన్నట్టయితే. ఆ అడాప్టెడ్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో, దత్తత తీసుకున్నారో, వారు ఏ కులము ఏ మతం కూడా తెలియదు. కొన్ని సందర్భాల్లో తెలిసినా పట్టించుకోరు. అంటే వేరే మతం కావచ్చు, వేరే దేశం కావచ్చు, అటువంటి బిడ్డను కూడా దత్తత తీసుకోవడం, ఇది కేతువు ఇచ్చేటువంటి ఫలితం. ఎల్లలు అనేవి ఉండవు, బౌండరీస్ అనేవి ఉండవు, సరిహద్దులు అనేవి ఉండవు రాహుకేతువులకి. కేతు విషయంలో కూడా అంతే. రాహు సంప్రదాయ విరుద్ధమైనటువంటి వివాహం ఇస్తాడు, కేతువు కూడా సంప్రదాయమైన విరుద్ధమైన వివాహం ఇచ్చినా వేరే దేశానికి సంబంధించిన వ్యక్తితో వివాహం చేసుకున్నాడు అంటే అక్కడ కేతువు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అని అర్థం. అలాగే వివాహ విషయంలో కూడా తీవ్రమైన సమస్యలు, విడిపోవడానికి పరిస్థితులు ఏర్పడము, ఇవన్నీ కూడా సృష్టించేటువంటి గ్రహం కేతువు. అందుకే పూర్వపుణ్యం మనకి బలంగా ఉంది అంటే కేతు అక్కడ స్ట్రాంగ్గా ఉండి ఉంటాడు. అప్పుడే మంత్ర సాధన, మంత్రదీక్ష, గురువుల పట్ల నమ్మకము, ఆధ్యాత్మిక విషయాల పట్ల పూనిక, ఆ సాధన చేయడము, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి గ్రహం కేతువు. కాబట్టి కేతువును మనం ఈ రెండు కోణాల్లో కూడా ఎప్పుడూ కూడా స్టడీ చేయాలి. కేతు మహాదశ వచ్చింది అంటే కేతువు స్ట్రాంగ్గా ఉన్నాడా, పాజిటివ్గా ఉన్నాడా, నెగిటివ్గా ఉన్నాడా అనేది చూసుకోవాలి. ఏ ఇంట్లో ఉన్నా కానీ కేతువు ఒక్కడు ఉండడం కొంతవరకు ప్రాబ్లమేటిక్గానే మనం చూడాలి. ఎప్పుడైతే కేతువు మీద గురు దృష్టి ఉంటుందో కేతువు చాలా శుభుడవుతాడు. గురువుతో కలిసిన కేతువు కంటే కూడా గురు దృష్టి ఉన్న కేతువు చాలా శుభుడు. ఎవరికి వాళ్ళు ఈ విషయాన్ని చెక్ చేసుకోవచ్చు వారి యొక్క చార్ట్లో. కేతువు కనుక శుభుడుగా ఉన్నట్టయితే దాని అర్థం ఏంటి అంటే ఎంత కష్టం వచ్చినా దైవ కృప, దైవ సహాయం మనకి అందుతుంది. దానివల్ల ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు గట్టెక్కుతారు, ఆ సమస్యను దాటి ముందుకు వెళ్ళగలరు. ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం కేతువు. ఈ దృష్టితో కనుక కేతువుని చూసినట్టయితే కేతు మహాదశ వచ్చినప్పుడు కేతువు కొంత రెమెడీస్ చేసుకోవడం. కేతు రెమెడీస్ ఏమిటి అంటే ఆడంబరాలకు వెళ్లకుండా ఉండడము, వీలైనంత దైవానికి దగ్గరగా ఉండడము, తీర్థయాత్రలు చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా కేతువు చాలా బాగా పనిచేసేటువంటి రెమెడీస్. కేతువు ట్రావెలింగ్ని రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి కేతువుకి చాలా మంచి రెమెడీ చాలా దూరంలో ఉన్నటువంటి క్షేత్రాలని దర్శించుకు రావడము. ఇది కేతువుకి చాలా బాగా పనిచేసేటువంటి ఒక రెమెడీగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కేతువును కనుక మనం అర్థం చేసుకుని, కేతువు చెప్పేటువంటి మెసేజెస్ని అర్థం చేసుకుని, ఆ విధంగా మనం మలుచుకోగలిగితే కేతు మహాదశ ఆ వ్యక్తిని చాలా ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. కేతు మహాదశ ఒక మనిషికి వచ్చింది అంటే ఆ దశకు ముందు, ఆ దశ తర్వాత అన్నట్టుగా ఉంటుంది జీవితము. ఎవరి విషయంలో అయినా ఇది ఎవరికి వారు చెక్ చేసుకోవచ్చు. అంత మంచి ట్రాన్స్ఫార్మింగ్ ప్లానెట్, ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన తీసుకొచ్చేటువంటి ప్లానెట్ కేతువు. ఈ విధంగా కేతువును అర్థం చేసుకుని మనం మెరుగుపరుచుకోవడానికి కేతు మహాదశలో మనం మార్చుకుంటూ, మనలో మనం అంతర్వీక్షణ అంటాము, మనలో మనం తొంగి చూసుకుని మన లోపాలని సరిదిద్దుకుని ఉత్తమమైనటువంటి వ్యక్తిగా మనం తీర్చిదిద్దుకోవడం చాలా అవసరము. అదే కేతు మనకి ఇచ్చేటువంటి ఒక మెసేజ్ అని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.